వచ్చే విద్యా సంవత్సరం నుంచి భారతదేశంలో డిగ్రీ విద్యార్థులకు కొత్త ఒరవడి మొదలు కాబోతోంది. ఇప్పటి వరకు కేవలం ఇంజనీరింగ్, టెక్నికల్ కోర్సులకు మాత్రమే పరిమితమైన క్వాంటం కంప్యూటింగ్, కృత్రిమ మేధ, ఏఐ, మిషన్ లెర్నింగ్ వంటి ఆధునిక సాంకేతిక విద్యా అంశాలు ఇప్పుడు సాధారణ డిగ్రీ విద్యార్థులకు అందుబాటులోకి రానున్నాయి. ఇది భారత ఉన్నత విద్యా రంగంలో ఒక ముఖ్యమైన పరిణామంగా భావించవచ్చు. ఇప్పటి వరకు డిగ్రీ విద్యార్థులకు ఒకే మేజర్ సబ్జెక్టును మాత్రమే చదివే విధానం ఉండగా, తాజా మార్పులతో డబుల్ మేజర్ విధానాన్ని అమల్లోకి తీసుకురాబోతున్నారు. ఈ కోర్సులో విద్యార్థులు తమకు నచ్చిన 2 సబ్జెక్టులను ప్రధానంగా చదవాల్సి ఉంటుంది. మొదటి మేజర్కు 48 క్రెడిట్లు, రెండో మేజర్కు 32 క్రెడిట్లు ఉండేలాగా సిలబస్ని రూపొందించారు. మైనర్ సబ్జెక్టుగా క్వాంటం కంప్యూటింగ్, ఏఐ, ఎంఎల్ వంటి కోర్సులను ఎంపిక చేసుకోవచ్చు. ముఖ్యంగా బీఎస్సీ కంప్యూటర్స్ విద్యార్థులకు క్వాంటం కంప్యూటింగ్ తప్పనిసరిగా మారింది. బీఏ, బీకామ్ విద్యార్థులకు ఐచ్ఛికంగా ఉంటుంది, అంటే ఆప్షనల్గా ఉంటుంది. ఈ విధానం విద్యార్థుల నైపుణ్యాలను మెరుగుపరచడమే కాకుండా తక్కువ వయసులోనే ఆధునిక రంగాల్లో అవగాహన కలిగించడంలో ఎంతో సహాయపడుతుంది. అంతేకాకుండా పరిశ్రమల అవసరాలను దృష్టిలో పెట్టుకొని డిజైన్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ వంటి నైపుణ్యాభివృద్ధి కోర్సులను కూడా కొత్తగా ప్రవేశపెట్టనున్నారు. ఈ మార్పులతో విద్యార్థులు గణనీయమైన ఉపాధి అవకాశాలను కలిగి ఉండే అవకాశం ఉంది. ఇంటర్న్షిప్ విధానంలో కూడా కీలకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు 3 విడతలుగా అమలవుతున్న ఇంటర్న్షిప్ విధానాన్ని ఒకే సెమిస్టర్కు పరిమితం చేయాలని ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. 2 చిన్నదైన ఇంటర్న్షిప్లతో విద్యార్థులకు వ్యవహారికంగా పెద్దగా ఉపయోగం లేదన్న విశ్లేషణ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. విద్యార్థులకు ప్రామాణికమైన పరిశ్రమ అనుభవం కలిగేలాగా ఒక ప్రాముఖ్యమైన ఇంటర్న్షిప్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ మార్పులు కొత్త కరిక్యులంగా రూపొందించి ప్రభుత్వానికి సమర్పించనున్నారు. ప్రభుత్వం ఆమోదం తెలిపిన అనంతరం వర్సిటీల అకాడమిక్ విభాగాలు ఈ మార్పులను అమల్లోకి తీసుకొస్తాయి. ఇది భారత విద్యారంగాన్ని నూతన దిశగా నడిపించే ఒక ముఖ్యమైన అడుగు అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.